అందరికీ నమస్కారం. నిన్న జరిగిన మంత్రివర్గ విస్తరణ కార్యక్రమంలో ప్రజాస్వామ్యాన్ని నడి రోడ్డు మీద అపహాస్యం చేశారు. ప్రజల మనోభావాలని ప్రజలను కాపాడాల్సిన ముఖ్యమంత్రి గారు దగ్గరుండి గవర్నర్ గారి చేత ప్రమాణ స్వీకారం చేపించి వైసీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేల చేత టీడీపీ మంత్రివర్గంలో ప్రమాణ స్వీకారం చేపించి దగ్గరుండి ఈ కార్యక్రమం అంతా నడిపించారు. రాజ్యాంగ విలువలను కాపాడాల్సిన గవర్నర్ గారు వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలని టీడీపీ మంత్రివర్గంలోకి తీసుకొని ప్రమాణ స్వీకారం దగ్గరుండి చేయించడం చాలా బాధాకరమైన విషయం. నిబద్ధత, నిజాయితీ, క్రమశిక్షణ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు. ఒక పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి తీసుకొని మంత్రివర్గంలో స్థానం కల్పించడం ఇది ఎంతవరకు సమంజసం? ఇటువంటి కార్యక్రమాలు చేస్తే ఇది నిజాయితీ అంటారా? ఇది క్రమశిక్షణ అంటారా? మీ ఎమ్మెల్యేలకు రావాల్సిన మంత్రి పదవులని అసహజంగా, అనైతికంగా ఫిరాయింపుదారులైన ఎమ్మెల్యేలకు చెందడం ఎంతవరకు సమంజసం? అది మీరు దగ్గరుండి చేయించడం చాలా బాధాకరమైన విషయం. అలాగే తలసాని శ్రీనివాస యాదవ్ గారు టీఆర్ఎస్ గవర్నమెంట్లోకి వెళ్ళినప్పుడు మీరు ప్రజల ముందుకు వచ్చి ప్రజలారా మీరే న్యాయం చెప్పండి, ఇది ఎంత అన్యాయం, ఇది ఎంత అక్రమం అని మీరు ఎలక్షన్లో చెప్పినది మీకు ఇంకా గుర్తుందా? కానీ అదే పని మీరు ఇప్పుడు చేస్తున్నారు. అప్పుడు మీకు నీతి గుర్తుకు రాలేదా? మీకు నిజాయితీ గుర్తుకు రాలేదా? ఇది ఎంతవరకు సమంజసం? అలాగే మంత్రివర్గంలో ముస్లింలకు కానీ గిరిజనులకు కానీ కనీసం ఒక స్థానం కూడా కల్పించలేదు. అంటే మంత్రివర్గంలో ఉండేదానికి ముస్లింలకు కానీ గిరిజనులకు కానీ అర్హత లేదా? అంటే వాళ్ళ ఓట్లు కావాలి కానీ వాళ్ళకి పదవులు ఇచ్చే అవకాశం లేదా? ఎందుకని మీరు ఇట్లా చేస్తున్నారు? ముస్లింల విషయంలో మీకంటే మోడీ గారు చాలా నయం. ఈ ఉత్తరప్రదేశ్ ఎలక్షన్లో ముస్లింలకి మంత్రి పదవి ఇచ్చి న్యాయం చేశారు. కానీ ఆంధ్రప్రదేశ్లో ముస్లింల చేత గిరిజనుల చేత మీరు ఓట్లు వేయించుకొని మీరు ముస్లింలకి పదవి ఇచ్చిన పాపాలు పోలేదు. అంటే ముఖ్యమంత్రిగా మీరు ముఖ్యమంత్రిగా మీరు చాలా కొత్త విషయాలు ఆంధ్రప్రదేశ్కి పరిచయం చేశారని చెప్తుంటారు. అంటే చాలా కొత్త విషయాలు నేనే తీసుకొచ్చాను, సెల్ ఫోన్ నేనే కనుక్కున్నాను, లేకపోతే హైటెక్ సిటీ నేనే కట్టించాను, ప్లస్ ఈ ఐటీ అంతా నేనే చేశాను, రకరకాలుగా చెప్తూ ఉంటారు. ఆ సంగతి ఏమో కానీ ఒక పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను మీ పార్టీలోకి తీసుకొచ్చి మంత్రి పదవులు ఇచ్చి ఉన్న వ్యక్తిగా మీరు చరిత్రలో నిలిచిపోతారు. అది మాత్రం అందరూ ప్రజలు గుర్తుంచుకుంటారు. అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మీరు ఇటువంటి సందేశం ఇస్తున్నారా? అంటే మన కోసం, మన స్వార్థం కోసం ఇతర పార్టీ వాళ్ళని, ఇతర ఎమ్మెల్యేలను, ఎవరినైనా సరే ఇబ్బంది పెట్టి కానీ ప్రలోభ పెట్టి కానీ మీరు మన పని చేసుకోవాలి అనే ఉద్దేశం మీరు చెప్తున్నారు. ఇదేనా మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రిగా ఒక పెద్దగా మీరు ఇచ్చే సూచన లేదా? అలాగే ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. 5 ఏళ్ళు ఓటు వేసిన తర్వాత ఓటు వేసిన 5 ఏళ్ళ తర్వాత 5 ఏళ్ళ దాకా నిస్సహాయులుగానే ఉంటారు ప్రజలు. కానీ వాళ్ళు ఏమి చేయలేరని మీరు అనుకోవద్దు. ఎందుకంటే అవసరం వచ్చినప్పుడు మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత ఎలక్షన్లు వస్తాయి, మళ్ళీ వాళ్ళకు ఓటు వేసే అవకాశం వస్తుంది. ఓటు వేసినప్పుడు వాళ్ళు ఓటు అనే వజ్రాయుధం ద్వారా మిమ్మల్ని ఇటువంటి పనులు చేసిన వాళ్ళందరినీ కూడా ఇంటికి పంపించే కార్యక్రమం మొదలు పెడతారు.